రైతుల ఆశాదీపమైన భైరవాని తిప్ప ప్రాజెక్టుకు మునుపెన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం ఆగస్టు నెలలోనే 1.5 టీఎంసీల నీటిని మనం చూస్తూ ఉన్నాం. బీటీ ప్రాజెక్టు ఈ సమయంలో ఇంత నీటితో కలకలలాడడం గడిచిన 15 సంవత్సరాల కాలంలో బహుశా ఇదే తొలిసారై ఉంటుంది. వరుసగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వంలో వరుసగా రెండోసారి ఈ సంవత్సరం ఆయకట్టుకు నీటిని విడుదల చేయబోతా ఉన్నాం. ఇంకొక 1/2 టీఎంసీ నీరు బీటీపీకి చేరితే భైరవాని తిప్ప ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తుంది. సుమారు 5,000 ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చే అవకాశం ఉంది. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు గారితో మాట్లాడి వెంటనే 1/2 టీఎంసీ నీళ్లు వచ్చి బీటీ ప్రాజెక్టు నిండితే కొన్ని సిస్టంలో ఉండే చెరువులను నింపడానికి ఆలోచన చేస్తాం. అదే రకంగా ఈసారి ఆయకట్టుకు కూడా ముందుగానే డిసెంబరు తొలి వారంలోనే నీటిని విడుదల చేయడానికి రైతులందరినీ సమాయత్తం చేస్తాం. రైతుల అభిప్రాయాలు సూచనలు పరిగణలోకి తీసుకున్న తర్వాత డిసెంబరు తొలి వారంలోనే ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తే ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేసేదానికి అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే విపరీతమైన ఎండాకాలంలో నీటి వాడకం పెరుగుతుంది కాబట్టి సహజంగానే మనం అనుకున్నంత ఆయకట్టుకు నీటిని అందించేదానికి అవకాశం ఉండదు. కాబట్టి ముందుగానే రబీ సీజన్లో ముందుగానే నీటిని విడుదల చేస్తే తప్పకుండా ఎక్కువ విస్తీర్ణంలో రైతులు పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం బ్రహ్మసముద్రం మండలంలో సుమారు 1,500 ఎకరాల్లో చివరి ఆయకట్టుకు నీళ్ళు అందించే అవకాశం ఉంటుంది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో, రాయదుర్గం నియోజకవర్గంలో, గుమ్మగట్ట, కలుగోడు తదితర గ్రామాల పరిధిలో ఉన్న ఆయకట్టుకు అంటే 1వ డిస్ట్రిబ్యూటర్ నుంచి సుమారు 10-11వ డిస్ట్రిబ్యూటర్ వరకు ఆయకట్టుకు నీళ్ళు అందించడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని నీరు వృధాగా నదిలో పోకుండా భైరవాని తిప్ప ప్రాజెక్టుకు అందుతున్న నీటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ సంవత్సరం ఈపాటికే మరి ఈ బీటీ ప్రాజెక్టు నీటితో కలకల్లాడుతూ ఉంది కాబట్టి వచ్చే సంవత్సరం కూడా ఇట్లాగే నీళ్లు రావాలని, ఆ మరుసటి సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో కృష్ణా జలాలు భైరవాని తిప్ప ప్రాజెక్టుకు వస్తాయని నమ్ముతా ఉన్నాం, తీసుకొస్తామని ఆశపడతా ఉన్నాం. కాబట్టి ఈ సంవత్సరం నుంచి వరుసగా భైరవాని తిప్ప ప్రాజెక్టు ఆయకట్టులో కుడి కాలువ కింద కానీ ఎడమ కాలువ కింద కానీ ఎక్కడో ఒక చోట నీటిని విడుదల చేసి పంటలు పండించుకునేదానికి రైతులకు వెసులుబాటు లభించాలని నేను బలంగా కోరుకుంటా ఉన్నాను.